డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్ను యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఎస్ఆర్ నగర్ జూబ్లీ హిల్స్ పిఎస్లో డ్రగ్స్ కేసులో నిందితుడిగా అభిషేక్ ఉన్నాడు. కోర్టు కేసులకు హాజరు కాకపోవడంతో వారెంట్స్ ఇష్యూ చేశారు. అయితే అభిషేక్ పారిపోయి గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో టీజీ న్యాప్ పోలీసులు అభిషేక్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ సీసీఎస్కు తరలించారు. మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్న దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాణా, ఇప్పటికే ఇది ఎప్పుడు తప్పించుకుని వెళ్ళి రెస్టారెంట్ ఏర్పాటు చేశాడు అభిషేక్? దాదాపు 6-7 నెలల నుంచి కూడా అతను పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ కేసు కానీ జూబ్లీ డ్రగ్స్ కేసు కానీ బయటపడిన తర్వాత తను డ్రగ్స్ ఇస్తున్నట్టు, తీసుకుంటున్నట్టు, అమ్ముతున్నట్టు 3 రకాలుగా కూడా అతని పైన కేసులు నమోదాయి. సో అప్పటి నుంచి కూడా అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పటికే తన మీద కేసులు కూడా నడుస్తున్న నేపథ్యంలో కోర్టులో కూడా అది నడుస్తుంది. కోర్టుకి హీరింగ్స్ కూడా అసలు కనీసం హాజరవటం లేదు. అనేక సార్లు వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని కానీ వీళ్ళని కానీ పోలీసులు సంప్రదించారు. ఎక్కడున్నా కూడా ఆయన ఆచూకీ చెప్పమని కూడా చెప్పారు. అయితే ఆయన కూడా పర్సనల్ కూడా మెసేజ్ చేసినా, ఫోన్లు చేసినా కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తిగా ఫోన్ నెంబర్లు కానీ అన్ని కూడా మార్చేసి దాదాపు కూడా పోలీసులు కళ్ళుగప్పి కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో పోలీసులు ఎట్టకేలకి ఆయన ఆచూకీ కనుక్కున్నారు. గోవాలో గత 6-7 నెలల నుంచి కూడా అక్కడే ఉంటూ అక్కడ ఒక చిన్న వ్యాపారం కూడా చేసుకుంటూ అక్కడ పాపం గడుపుతున్నాడు, అక్కడ కూడా బిజినెస్ చేస్తున్నాడు అనేది కూడా పోలీసులకి ఖచ్చితమైనటువంటి సమాచారం వచ్చింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించిన డీలర్స్ ని కానీ వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసినప్పుడు అభిషేక్ యొక్క ఆచూకీ కూడా తెలిసినట్టుగా మనకు సమాచారం ఉంది. వెంటనే చైనా పోలీసులు అక్కడికి వెళ్లారు గోవాకి. అక్కడి నుంచి కూడా అతను అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.